థ్యాంక్ యూ సో మచ్. రైట్, వినేష్ పొగాట్ మనకు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఒలింపిక్స్ కంటే ముందు వినేష్ పొగాట్ కు సంబంధించిన ఇష్యూ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఒలింపిక్స్ లో జరిగిన ఇష్యూస్ కూడా మనందరం చూసాం. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో తను నిలబడింది, ఎన్నికల్లో తను ముందంజలో కనిపిస్తోంది, ప్రస్తుతం ఆధిక్యంలో కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా నిజం అయ్యేలానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో కాంగ్రెస్ చేరుకుంటోంది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా కాస్త ఎడ్జ్ గానే కనిపిస్తోంది. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతూ ఉన్నాయి. రైట్, బ్యాలెట్ బాక్స్లు అయిపోయింది, ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయింది. ట్రెండ్స్ చూస్తున్నారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, ప్రజల యొక్క మ్యాండేట్ కి మేము శిరసా వహిస్తాం. మేము పనిచేసిన దానికి మాకు పట్టం కట్టాలి. మరొక్కసారి హర్యానాలో కాశ్మీర్ పీస్ఫుల్ వాతావరణానికి, ఆ ప్రజల యొక్క ఆర్థిక వికాసానికి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలు చేసినటువంటి యొక్క పనులు ఆ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాకు సపోర్ట్ చేయాలి. మతం పేరు మీద ఆ యొక్క రాజకీయాలు చేసేటువంటి శక్తుల్ని ఓడించాలి. కుటుంబాల పేరు మీద రాజకీయాలు నడిపి వేలాది కోట్ల రూపాయలు, లేకుంటే కాశ్మీర్లోని వేల ఎకరాలు తమ అధీనంలో పెట్టుకున్నటువంటి కుటుంబాన్ని మరి బుద్ధి చెప్పి డెమోక్రటిక్ గా పాలిస్తున్నటువంటి బీజేపీ సర్కార్ని గెలిపించాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. మాకు ఎంతైతే అవసరం ఉన్నదో మాకన్నా ఎక్కువ అక్కడి ప్రజలకు ఉన్నది, అక్కడి వికాసం కోరుకునే వాళ్ళకు. కానీ ఇంకా